ఎక్కువ కామన్ గా ఉండేది హైపోథైరాయిడిజం అంటాము. ఇది జస్ట్ దాని వల్ల ఏంటంటే లోగా థైరాయిడ్ లెవెల్స్ ఉన్నాయి అంటే దాని కరెక్షన్ కోసం జస్ట్ థైరాయిడ్ సప్లిమెంట్స్ ని మెడిసిన్స్ లాగా ఇస్తాం. సో ఈజీ కరెక్టబుల్ కాజెస్ లో చాలా ఈజీగా ఫర్టిలిటీని అంటే అబ్నార్మల్ వాల్యూస్ ని డిటెక్ట్ చేసి జస్ట్ టాబ్లెట్స్ తో సప్లిమెంట్ చేయడం వల్ల కరెక్టబుల్ గా చేసుకోవచ్చు. దీనికోసం మనం కామన్ టెస్ట్ లో థైరాయిడ్ హార్మోన్ ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. దాని వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ వల్ల కొంచెం తగ్గుతాయి థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్ చేయడం వల్ల. అండ్ మిస్క్యారేజ్ రేట్స్ కూడా కొంచెం తగ్గుతాయి అన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ నాట్ ఓన్లీ ఫీమేల్స్ లోనే కాదు, చాలా మంది ఒక అపోహలో ఉంటారు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ ఫీమేల్స్ లో ఉంటాయి అని చెప్పి. జెంట్స్ లో కూడా థైరాయిడ్ లెవెల్స్ చూడడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకు కూడా అంటే ఒక్కొక్కసారి థైరాయిడ్ అబ్నార్మల్ వాల్యూస్ ఉంటే దాని వల్ల కూడా స్పర్మ్ కౌంట్స్ లో కానీ లేదు వాళ్ళ మూడ్ అంటే సైకలాజికల్ కండిషన్ కానీ చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట.